హలో అండి, నమస్తే. సో ఇప్పుడు మీరు ప్రచారం స్టార్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందండి? ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇది, కానీ యావత్తు తెలంగాణ ప్రజల ఒక ఆగ్రహం ఇక్కడ వెలుబుచ్చబోతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా అవుపడుతుంది. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏ పదవి లేదు, అయినా మంత్రి చేస్తాడు. ఎందుకు? బెంబేలెత్తిపోయాడు, భయపడుతున్నాడు. ఇక్కడ మైనారిటీ మిత్రుల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు వేస్తారేమోన ఆశతోని ఇలా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నాడు. మరి వారు ఈ నియోజకవర్గంలో ఒకసారి పోటీ చేసాడు, ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేయవలసినటువంటి అభ్యర్థి ఆయనకు టికెట్ ఇవ్వక ఇక్కడ అనిల్ యాదవ్కు టికెట్ ఇచ్చిండు. ఏదో ప్రయత్నం చేస్తా అన్నాడు. అనిల్ యాదవ్ని పెట్టి గుండాయిజం ద్వారా సార్ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి మరి ఇక్కడ గెలుస్తామని అనుకున్నాడు. నవీన్ యాదవ్ గుండాయిజం చేసి గెలుస్తామనుకున్నారు. ఇంకా గెలవలేమనే అభిప్రాయం వచ్చిన తర్వాత ఒక మంత్రి పదవి ఆశ చూపించి ఎర్ర చూపించి మరి కొంతమంది మైనారిటీ మిత్రుల ఓటర్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రిజల్ట్ తేలిపోయింది. రేవంత్ రెడ్డికి తెలుసు ఇక్కడ గెలుస్తలేడని. సో ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి చేశారు, ఖాయం చేశారు. సో అదేమైనా ఎఫెక్ట్ చూపనుందా సార్? ఏమైనా ప్రభావం చూపనుందా? ఏమీ చూపేది. చూడరాదు ఇక్కడ हमारा भाई साहब कैसा है मेरे पास. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే వీళ్ళు ఓట్లు వేస్తారా? बीआरएस के हिस्सा हम लोग वोट डालते भी नहीं मैडम. इधर आओ भाई. अजहरुद्दीन के वजह से 4 जने क्या 10 जने आए तो भी हम लोग वोट नहीं डालते. क्या बोल के डालेंगे? क्या करी पार्टी? कुछ काम करा यहाँ पे? कुछ भी नहीं करे. वो लोग आते रहते जाते रहते. अजहरुद्दीन कभी दिखता भी नहीं यहाँ पे. कभी आया इलेक्शन में, जब आया सब फिर अभी तक नहीं दिखा. యావత్తు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చేసిండ్రు. మేము తప్పు పని చేసాము, ఓట్లు వేయలేదని చెప్పి మరి కొంతమంది ఎక్కడైతే టీఆర్ఎస్కి ఓటు వేయలేదో అక్కడ చెప్పినారు. ఈ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్లో పోయినసారి మంచి మెజార్టీతోనే మరి గోపీనాథ్ గారిని గెలిపించిండ్రు. బ్రహ్మాండంగా వారు పనిచేసిండ్రు. చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ బడుగు బలహీన పేద వర్గాల ముఖ్యంగా ముస్లిం సోదరుల పట్ల మరి టీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉన్నది. తప్పనిసరిగా మేము మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. జై తెలంగాణ. ఓకే, నమస్కారం అండి. మేము గత 15 సంవత్సరాల నుంచి మేము కార్యకర్తగా మళ్ళీ మహిళా కమిటీగా ఒక మెంబర్గా మేము వర్క్ చేస్తున్నాము. ఏంటంటే మాకు కార్పొరేటర్ వెంగళరావు నగర్ డివిజన్కి వచ్చి కార్పొరేటర్ దేదీపే అండి. మాకు మా అన్న గోపన్న ఎమ్మెల్యే గారు తను చేసిన కార్యకలాపాలు కానీ పనులు కానీ చాలా అంటే చాలా మొత్తంలో ఉన్నాయండి, చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. తను చేసిన సహాయము, తను చేసిన పనుల గురించి అసలు వర్ణించలేమండి. ఆయన పథకాలు మామూలుగా మన కేసీఆర్ గారు చేపట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్క పథకం అండి. మామూలుగా కళ్యాణ లక్ష్మి ఎంత బాగా ఆడవాళ్ళకి ఒక వధువుగా ఒక ఇంటికి పెళ్లి చేయలేని ఆడపిల్లలకి తను 2 లక్షల వరకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేటట్టుగా చాలా అంటే చాలా పేద కుటుంబాలకి ఆదుకునే విధంగా చాలా అన్ని పథకాలు ఎంత సక్సెస్ఫుల్ అయినాయో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయము. అదొకటి. ఇంకా దళిత బంధు అసలు కాంగ్రెస్ ప్రతి మహిళకు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకు తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చారా? లేదండి, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడిచ్చిందండి? లేదు. వాళ్ళు ఏంటి అనడం మట్టుకే మేము ఈ పథకాలు అమలు చేస్తున్నాము, ఈ పథకాలు అమలు అవుతాయి అన్నంతవరకే అండి. ఇప్పటివరకు తీసుకునేదంటే లేదు. మాకు తెలుసు, మాకు ఇప్పటివరకు అయితే మాకు తెలిసినంత వరకు అయితే మా మట్టుకు మేము ఏం తీసుకోలేదండి. మాకు తెలిసినంత వరకు కూడా ఎవరికి ఏ పథకాలు రాలేదు. తను తులం బంగారం అని చెప్పేసి అన్నాడు ఆడపిల్లలకి, మళ్ళీ స్కూటీ మహిళలకి.
కదా ప్రతి ఒక్క మహిళ ఫ్రీ బస్సు అంటే ఏంటండి, మామూలుగా జాబ్లోకి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా పాస్ తీసుకుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. ఫ్రీ బస్ అంటే మామూలుగా అన్ని పనులు వదిలిపెట్టుకొని ఊరికే బస్సులలో అయితే వెళ్ళలేం కదండి, ఏదో పనులు ఉన్నప్పుడు వెళ్తాం వస్తాం. ఫ్రీ బస్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది, జాబులు చేసే వాళ్ళకి వీలవుతుంది. జాబులు చేసుకునే వాళ్ళు కంటిన్యూ జాబ్ చేసుకుంటారు, వాళ్ళ మటుకు వాళ్ళు ఏదో పాసులు తీసుకొని వెళ్ళగలుగుతారు. ఫ్రీ బస్సులో అవసరం లేదు కదండి. మెయిన్ ఇప్పుడు మామూలుగా పెన్షన్ కానీ మెయిన్ మహిళలకి పెన్షన్, వృద్ధులకి వాళ్ళకి అసలు కొందరు తల్లిదండ్రులు కొన్ని ఇళ్లలో చూసుకోలేని పరిస్థితి, చూసుకోరు, చెయ్యరు పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళకి వృద్ధులకి ఒక పెన్షన్ అనేది ఇస్తే అది ఎంతో తలుచుకొని వాళ్ళు కనీసం తినడానికి ఫుడ్ అని నిలుతుందండి కడుపు. అలాంటి విషయాలు ముందుకు తీసుకొచ్చి అట్లాంటివి చేస్తే బాగుంటుంది. మామూలుగా పథకాలు అన్నంత వరకే అవి కార్యక్రమాలకి మామూలుగా ఇవ్వడంలో కానీ అమలు చేయడం కానీ చాలా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి పథకాలు సక్సెస్ అయినట్టు కానీ వాళ్ళు తీసుకున్నట్లు కానీ వాళ్ళు తృప్తి పడినట్లు కానీ ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తి నుంచి కూడా మేము వినలేదండి. మీకు ఉచిత కరెంట్ అందట్లేదండి మొత్తం గవర్నమెంట్? ఉచిత కరెంట్ ఫ్రీ బస్ లేదండి. ఉచిత కరెంటు అంటే ఇంకా 1000 యూనిట్ల లోపలనే ఉంటుంది. ఉచిత కరెంట్ అంటే అది చాలా ఇప్పుడు మామూలు కరెంటు విషయంలో వచ్చి మనం ఎన్నో వాడుకుంటాం. ఉచిత కరెంట్ ఎప్పుడు రాలేదండి మాకు. ఉచిత కరెంట్ మేము ఎప్పుడు వాడుకోలే. ఒక్కసారి వచ్చింది కానీ అది కూడా మాకు మైనస్ అమౌంట్ చూపెట్టింది, అమౌంట్ కట్టుకున్నాం. చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధులు జరిగాయి, ఇంకా ఎటువంటి అభివృద్ధులు కోరుకుంటున్నారు? మీరు ఓటు ఎటువైపు వేస్తారు? మేము అప్పటి నుండి నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి అయినా నేను బీఆర్ఎస్కి, నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం. నేను ప్రజలకు కోరేది ఏంటంటే మన హైదరాబాద్లో ఏది డెవలప్ అవుతుంది, ఏ పార్టీ డెవలప్ చేయగలదు అని మీరు చదువుకున్న వాళ్ళు కదా, చదువుకొని వాళ్ళకు కూడా మనకు ఫ్రీ బస్ అనగానే వెళ్ళిపోకండి. మనం ఏదో ఆఫీస్ వాళ్ళు ఉన్న వాళ్ళకే అది ఉపయోగం, మనకేం ఉపయోగం? ఫ్రీ ఛార్జీలు అని చెప్తున్నారు కానీ జెంట్స్కి అదేం ఛార్జీలు పెంచారు కదా, ఇదే వాళ్ళు అందులో ప్లస్ చేసేస్తారు కదా. అవసరమా? బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నేను చెప్పేది ఒకటే ప్రజలకి, మనది ఏ ప్రభుత్వం మనకు డెవలప్ చేసింది? బీఆర్ఎస్ చేసింది. గవర్నమెంట్ మన హైదరాబాద్ని ఎంత డెవలప్ చేసి అది చూడండి. ఎవరో 500 ఇవ్వగానే, ఎవరో ఒక బాటిల్ ఇవ్వగానే, అరే ఇప్పుడు మనం పెళ్ళికి వస్తారు, పెళ్ళికి వచ్చి గిఫ్ట్ ఇవ్వగానే వాడే గొప్ప కాదు, మనకు లైఫ్ లాంగ్ ఎవరు ఎక్కువ చేయగలుగుతారు ఏంది అది ప్రజల అవగాహన రావాలి అంటున్నా. చూసి గుద్దకండి, మంచిగా ఎవరు మనకు మంచిగా మేలు చేయగలుగుతారు వాళ్ళని గెలిపిస్తే మనకు తర్వాత కూడా ఉపయోగం అవుతుంది కదా అండి. ఏదో ఫ్రీ బస్ అనగానే ఇంకో ఏదో అనగానే ఆశపడకండి ఎవరైనా. నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు ఉన్నారు. సో ఎటువంటి అభివృద్ధులు జరిగాయి? అప్పుడు చాలానే జరిగాయండి, చెప్పుకుంటే పోతే ఎన్నో, ఒకటని కాదు. ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ చేశారు, వాళ్ళు బెనిఫిట్ వాళ్ళు చెప్పాలి. ప్రతి ఒక్కటి హెల్ప్ చేశారండి. ఏదైనా మనకు ప్రాబ్లం, ఇప్పుడు మనకు బతుకమ్మకైనా దేనికైనా వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేది, గిఫ్ట్లు ఇచ్చిననే మాట కాదు, ఏదైనా మనకు హెల్ప్ చేసేదండి. మనకి ఏదైనా ఇప్పుడు చిన్న ఉంటే కూడా సార్ వచ్చేది, నేను రాను, అయ్యో నేను ఎమ్మెల్యే అని గర్వపడేది కాదు. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఓటేయండి. ఇప్పుడు ఒక మహిళగా ఇంకో మహిళ ఇప్పుడు బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో తను చేయగలుగుతారు అనుకుంటున్నారా? అవకాశం ఇస్తేనే కదండి తెలిసేది. ఒక మహిళ చేయగలుగుతా అంటే ఇంటి సంసారాన్నే మహిళ మోయగలుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వండి, ఇస్తేనే కదా చేసేది చెయ్యంది తెలుస్తుంది. అయ్యో ఆమె ప్రజలకు రాలేదంటే వెనుకుండి నడుపుతారండి. అలా ఇప్పుడు ఆడవాళ్ళని చులకన వేయద్దు. ఇప్పుడు వస్తుంది కదా ప్రభుత్వము 30% లేడీస్కి ఇస్తారు కదా, చెప్పాలి మనం. ఒక అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు చేయగలుగుతారా లేదా అని. అయ్యో ఇంటింటి కుందేలు చేయొద్దండి ఆడవాళ్ళని. అన్నిటికీ జెంట్సే కాదు ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు, ఎందుకు చేయలేరండి? కాకపోతే ముందుండి నడిపియాలి, అంతేగాని ఈమె చేస్తుందో చెయ్యదో అని మీరే అని లోపల అనేసుకుంటే కాదు కదా. ఒక మనిషిని బయటకు రప్పిస్తే ఆమె చేయగలుగుతుందా లేదా మేము కూడా నిరూపించుకుంటామండి, అంతేనా కాదా? మరి ఇంతవరకు కార్యకర్తలు మీ వద్దకు వచ్చి అడిగారండి. అడిగారు మాకు ఓటేయండి అన్నారు. దానికి అవును, ఇప్పుడు చేసే వాళ్ళకు మంచి వేస్తామని అంటావు. ఇప్పుడు నువ్వు ఏ పని చేయనప్పుడు, నువ్వు నాకు అవసరం రానప్పుడు నేను ఎందుకు ఓటేస్తా? ఇప్పుడు నాకు ఓటేసే హక్కు ఉన్నప్పుడు నేను ప్రశ్నించే అధికారం కూడా ఉంది నాకు. ఎందుకు లేదు చెప్పండి? నేను అడుగుతా, కంపల్సరీ అడుగుతా. నేను నిలదీసే హక్కు ఉంది నాకు.
నేను చెప్పాను కూడా, ఎవరెవరు నాకు వేయమన్నారో నేను చెప్పాను. మీ ప్రభుత్వం నాకు ఏం చేసింది? మా ఇంట్లో నల్ల రాకపోతే 4 ఇయర్స్ ఎవరు చేయలే, కానీ విజయన్న దేదీప్ మేడం కార్పొరేట్ భర్త నాకు చాలా హెల్ప్ చేశాడు. ట్యాంకర్ పంపించారు, మా మేనేజర్తో కూడా ఫోన్ చేపిస్తే కూడా ఆయన రియాక్ట్ కాలే. ఎందుకు? మన ప్రభుత్వము అధికారంలో లేదని. అలా చేయకూడదండి. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరిదైనా ఒకటే కదా, లేదు కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ కాలేరు. ఎందుకండి? నేను ఎప్పటికైనా దీనికే ఉంటా. అయ్యే డబ్బు ఇస్తారు, ఏదో ఇస్తారు, హెల్ప్ చేస్తారని కాదండి. ఇప్పుడు మన అమ్మని వదిలేసుకుంటామా? మనకు అవసరం ఉన్నా లేకున్నా అమ్మ ఇది పార్టీ మనకు అమ్మలాగా నేను అనేది అది. అవునా కాదా అండి?